అదే చెప్పండి. 10 లక్షలు ఉండి 15 లక్షలు ఇవ్వండి. 15 లక్షలకి కావాలి సార్. చెప్పండి. చెప్పారు పంచాయతీ మండలం పెట్టి సార్ పెట్టండి అన్నాడు. ఎన్ని పెట్టాం సార్? వాళ్ళకంటే 400 సెంట్లు చూడండి సార్. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎవ్రీ ఫ్రైడే గ్రీవియన్స్ డే పెట్టమంటే గన్నవరంలో నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా గ్రీవియన్స్ డే పెట్టాను. దాదాపు ఫస్ట్ లో 1700 నుంచి 1800 గ్రీవియన్స్ ఒకే రోజు ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో వస్తే, తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనమే గ్రామాలకు వెళ్దామని నిర్ణయం తీసుకుని 4-5 గ్రామాలకు ఒకసాట గ్రీవియన్స్ డే పెడుతున్న సంగతి మీడియా సోదరులు కూడా తెలిసిందే. ప్రతిసారి ఆ తర్వాత 1700 నుంచి 400, 500కి 500, 300 అట్టు వచ్చి ఇవాళ దాదాపు రాను తగ్గిపోయిన పరిస్థితి. నాకు తెలిసి ఈ రోజు చాలా తక్కువ వచ్చిందని నేను భావిస్తున్నాను. గ్రీవియన్స్ రాకుండా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు, నేను బాగా పనిచేస్తున్నట్టు, అధికారులు బాగా పనిచేస్తారు. అలా కాకుండా గ్రీవియన్స్ ఎక్కువ వస్తే డెఫినెట్ గా పనితీరు సరిగ్గా లేదని, అధికారులు సరిగ్గా స్పందించలేకపోవడం, ప్రజల సమస్యలను అడ్రస్ చేయకపోవడం, అడ్రస్ చేయకపోతేనే గ్రీవియన్స్ వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో 3వ స్థానంలో ఉన్నాం మనం. దాదాపు నేను అనుకున్న అతి త్వరలో రాబోయే 4-5 మాసాల్లోపే రాష్ట్రంలోనే గ్రీవియన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. గత 5 రోజుల్లో 3 చాట్లు పెట్టాం. రాబోయే మండే తేలకూడదు అనుకుంటా, తర్వాత బుధవారం ఎప్పుడో నవరపాడు కట్టలున్నది. కానీ ఇలా ప్రజల వద్దకే వెళ్లి ప్రజా సమస్యల పరిస్థితులే ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వెంటనే అడ్రస్ చేస్తున్నాం. అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితే ఎంపీడీఓ నిధుల నుంచి, స్థానిక పంచాయతీ నిధుల నుంచి సగం పెట్టుకునైనా ఏదో ప్రొఫార్మాలో పనులు చేపించిన లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. మన రాష్ట్ర బడ్జెట్ లో కూడా గత ప్రభుత్వం ఎప్పుడు 3,23,000 కోట్లు, 3,20,000 కోట్ల బడ్జెట్ లో ఏ రోజున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కనీసం 10,000 కోట్లు కూడా 9,000 కోట్ల నుంచి చేయని పరిస్థితి. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న బడ్జెట్ లో 53,000 కోట్ల రూపాయల్ని మేము క్యాపిటల్ కింద ఇన్వెస్ట్ చేసాం. ఆ ప్రభుత్వానికి తేడా ఈ ఒక్క సెంటర్స్ లో తెలుసుకోవాల్సిన ప్రజలు కూడా. అలాగే ఈ రూరల్ మండలంలో ప్రజలు ఏదైతే టీడీఎస్ వాటర్ తో ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే చెత్త సమస్య ఉందో, ఇది మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లే. ఆయన కేరళలో ఎలక్షన్ లో ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడదా ఉన్నాడు. 2-3 రోజులు జూమ్ కాల్ పెడతానన్నారు. దాంట్లో ఈ సమస్య మరోసారి లేవనెత్తి ఎట్టి పరిస్థితుల్లో సెన్సస్ విషయంలో మొన్న మంత్రి నారాయణ గారు వచ్చినా కూడా ఇదే అడిగిన పరిస్థితి. ఆ పల్లెవారి మీద నుంచి నిడమాల వరకు 35 కోట్ల రూపాయల రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన రోజు కూడా గ్రేటర్ విజయవాడలో కలుపుతున్నారు. కానీ గ్రేటర్ విజయవాడ అయినా పోయినా గ్రేటర్ విజయవాడ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా ప్రభుత్వంలో భాగంగా. కానీ దాని వరకు కూడా వెయిట్ చేయకుండా ఈ లోపే విఎంసీలో కలపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ 9 గ్రామాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 9 గ్రామాల సమస్యల్ని ఉన్న నిధులతో చాలా తక్కువ స్థాయిలో పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదే ఈ సిఆర్డీఏ పరిధిలో రోడ్లు కూడా ఇప్పుడు 2 రోడ్లు తెచ్చారు. సిఆర్డీఏ కమిషనర్ మాత్రం వెంటనే చేయాల్సిన అవసరం సిఆర్డీఏకి అలాగే విఎంసీ కూడా ఉంది. ఎందుకంటే ఆడ పరిధిలో ఉన్న ప్రాంతంలో మట్టి రోడ్లు ఉంటాయి. ఇంకా విజయవాడలో పార్ట్ అయ్యి ఉంది. మట్టి రోడ్డు ఉండి మట్టి రోడ్లు ప్రజలు వెళ్ళటం అది అవమానంగా భావిస్తుంది. అది సిఆర్డీఏతో మాట్లాడుతూ అధికారులతో అది వీలైతే ఆ డబ్బులు కానీ నిధులు సమీకరించి వారం 10 రోజులు చెప్పి ఏర్పాటు చేస్తా. గతంలో అమ్మాపురంలో 78 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ కేటాయించి శంకుస్థాపన చేసాం. దాదాపు అది పూర్తిగా వస్తున్న పరిస్థితి. అలాగే రావులపాడులో 3,75 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ డబ్బులతో 3 వాటర్ ట్యాంకులు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అలాగే టెండర్ స్టేజ్ లో న్యూ శాంక్షన్ కూడా
ఎడమనూరుకి 150 KL వాటర్ ట్యాంక్ 2,35,00,000 రూపాయలు కేటాయించారు, టెండర్ పిలవమని చెప్పి. అలాగే ప్రసాదంపాడు 150 KL వాటర్ ట్యాంక్ కూడా పైప్ లైన్ 5 కిలోమీటర్లు వేయాలి, 2,03,00,000 దానికి కూడా టెండర్ పిలవమని చెప్పి. నైనవరంలో 120 KL వాటర్ ట్యాంక్ పైప్ లైన్ 3.6 కిలోమీటర్లు 1,25,00,000 శాంక్షన్ చేశారు. అలాగే బోడపాడు మొన్నలో 90 KL వాటర్ ట్యాంక్ పైప్ లైన్ 1.2 కిలోమీటర్లు పైప్ లైన్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. దానికి 75,15,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవన్నీ టెండరింగ్ స్టేజ్ ఉన్నాయి. దాదాపు 6,38,00,000 రూపాయలు టెండర్ పిలవబోతున్నారు వాటర్ ట్యాంక్ కి సంబంధించి. ఆల్రెడీ 4,65,00,000 రూపాయలు పైబడి ఏదైతే రావరపాడులో 3 కానీ ఈ అంబాపురంలో 1 కానీ ఉన్న పరిస్థితి. అంబాపురం వరదలు వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని స్పెషల్ గా చూసా, డెఫినెట్ గా స్పెషల్ గా చూస్తా. ఈ గ్రామంలో ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది కొత్తగా వచ్చారు. డెన్సిటీ ఆఫ్ పీపుల్, జనసాంద్రత పెరిగితేనే ఏ గ్రామం అయినా, ఏ పట్టణం అయినా, ఏ నగరం అయినా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు లేని నగరం, ఏ పల్లెటూరు అయినా ప్రజలు తగ్గిపోతుంటే, డెన్సిటీ ఆఫ్ పీపుల్ తగ్గిపోతే అది డెఫినెట్ గా వెనుకబాటుతనానికి దారితీస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా కొత్తగా మూవ్ అయిన వాళ్ళని సెన్సస్ నేను నా సర్వే టీంతో తీపిస్తే, నా పర్సనల్ సర్వే టీంతో ప్రభుత్వ టీంతో తీపిస్తే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు అంబాపురంలో ఉన్నారు. అంటే అంబాపురం రాబోయే కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఊరుగా బిఎంసీలో కలిసిన మరుక్షణమే మంచి విలేజ్ వల్ల కార్పొరేషన్ లో మారిన తర్వాత డ్రైనేజ్లు, రోడ్లు, మంచి వాటర్ వచ్చేస్తే అంబాపురం అతి త్వరగా అభివృద్ధి చెందింది. టేక్ మై వర్డ్. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో వలస వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్వరాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటా వచ్చారు కానీ, అభివృద్ధి వచ్చారు కానీ ఎక్కువ మంది మూవ్ అయింది అంబాపురంలోనే. రాబోయే కాలంలో అంబాపురాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంబాపురం గ్రామం రోడ్లు కూడా నిధులు కేటాయిస్తాం. ఆఖరికి స్థానిక మాజీ ఎంపీపీ రూబెన్ గారి రోడ్డు కూడా బాగున్న పరిస్థితి. దానికి నిధులు కేటాయించుకొని ఇప్పుడు ఎంఆర్ ఎంపీడీఓకి సర్పంచ్ కి చెప్పి ఆ రోడ్డు వేపిస్తాం. రాబోయే కాలంలో కనీసం 2-3 కోట్ల రూపాయలు అంబాపురం కేటాయించాల్సిన అవసరం. జనసాంద్రత దృష్ట్యా, ప్రజలు పెరుగుదల దృష్ట్యా ఈ గ్రామాన్న సోఫిస్టికేటెడ్ గా మంచిగా ఆలోచించి మంచి రోడ్లు మంచిగా చేయకపోతే మళ్ళీ మరో ప్రసాదంపాడో, మరో రామవరపాడో, మరో ఎనికేపాడో అవటం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తూ కూడా ఆ దిశగా కాకుండా అంబాపురాన్ని స్పెషల్ గా డెఫినెట్ గా విజయవాడలో అంతర్భాగంగా ఉన్న నా ఊళ్ళు ఎలా ఉన్నాయో అలాగే అంబాపురాన్ని మీరు చూడబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా అంబాపురాన్ని, నైనవరాన్ని, పాతపల్లి డెవలప్ చేస్తే నుండ చాలా వరకు మెరుగ్గా ఉంది. కానీ అక్కడ దానికి పాపం పాత పాలకులదే దిక్కుమాలిన రోడ్లు వేసి 20 అడుగుల రోడ్లలో గ్రూప్ హౌస్లు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి, కామన్ సైట్లు వదలకుండా మంచిగా ఉండాల్సిన విజయవాడలో పార్ట్ ఆఫ్ విలేజ్ గా ఉంది. అత్యంత వెనకబడి ఊళ్ళు ఏమైనా ఉంటే ఆ 3 నేను బలంగా భావిస్తాను. ఎవరైతే జీవో 30 కింద పీపుల్లో బాపులపాడులో మొన్న గ్రీవియన్స్ పెడితే కార్మూల్లో దాదాపు 300 పైబడి సైట్లు ఐడెంటిఫై చేశారు బాపులపాడు ఎంఆర్ఓ. అలా 300 మందికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమం నెలలోకి చేపట్టమని చెప్పా. అలాగే ఇక్కడ స్థానిక కలెక్టర్ లక్ష్మీ షా ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఎంక్రోచ్మెంట్. ఇంతవరకు అది సమావేశం కూడా అవపోతానని నేను ఆశానం వ్యక్తం చేస్తున్నా. రాబోయే కాలంలో ఆ కమిటీ త్వరగా పనిచేయాలని కూడా ఎంఆర్ఓ చెప్పా. ఆర్డీఓ కూడా కలవమని చెప్పా. త్వరగా వాళ్ళ పని యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారో చెప్పకపోతే 6 నెలల క్రితం కమిటీ చేసి కూడా ఉపయోగం లేదు. డెఫినెట్ గా అధికారులు అలసత్వాన్ని సహించలేదు. మీరు బాగా చేస్తే బాగా చేశారని చెప్తా, బాగా చెప్తే బాగా చేయాలని చెప్తా. ఈ రూరల్ గ్రామాన్ని విఎంసీలో కలపాలన్న ప్రజల కోరిక కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించా. పలుమార్లు మాట్లాడా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. సెన్సస్ అయ్యే వరకు చేయలేరు కాబట్టి మార్చి వరకు ముఖ్యమంత్రి గారు మన పెదవటిపల్లి కంపాటి రామ్మోహన్ రావు రెడ్డి వాళ్ళ తల్లి చనిపోయిన పరామర్శ వచ్చిన రోజున ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే మార్చి తర్వాత డెఫినెట్ గా చేద్దామన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విఎంసీలో వినియోగం చేస్తే ఈ 9 గ్రామాలని అభివృద్ధి పదంలో పరుగులు చేపిస్తాం. థ్యాంక్ యూ.